మోటివేషన్ మన జీవితంలో ఏ పని చేయాలన్నా ఈ మోటివేషన్ అనేది ఉండాల్సిందే. మోటివేషన్ అనేది ఏ పనినైనా పూర్తి చేయడానికి యూజ్ అయ్యే కనిపించని ఫ్యూయల్ లాంటిది. ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వడం వల్ల మనం గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన శక్తినిస్తుంది. మనకి ఈ ఫ్యూయల్ ఉంటేనే ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తి చేయగలం. మనం కాలేజ్ ఆర్ స్కూల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిసారి నేను ఈ సెమ్ ఎలాగైనా 90% మార్క్స్ తెచ్చుకోవాలి లేదా స్కూల్ ఫస్ట్ రావాలి అని అనుకుంటూ ఉంటాం కదా. ఇలా చాలా విషయాలు అనుకొని నేను ఇలానే ఉండాలి అనుకున్నది కరెక్ట్ టైంకి చేయాలి, బద్ధకం పోగొట్టుకోవాలి, ఇలా చాలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కొద్ది రోజులు మాత్రమే. కొద్ది రోజుల తర్వాత అరిగి నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇంకొంతమంది నేను ఇలా చదవాలనుకుంటున్నాను, గోల్స్ రీచ్ అవ్వడానికి ఎలా కష్టపడాలి అన్నదానికి టైం టేబుల్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఎలాగైనా కష్టపడాలని ఆరాటం తాపత్రయం పడుతూ ఉంటారు. ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం దాన్ని పాటించే టైంలో ఉండదు. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని టుమారో నుంచి ఫాలో అవుదాం అనుకుంటూ ఉంటారు. ఏదో పని వల్ల డే ఆఫ్టర్ టుమారో చేద్దాం అనుకుంటూ ఉంటాం. ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకొంతమంది దీన్ని 1 or 2 days ఫాలో అవుతూ ఉంటారు. మళ్ళీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ మిస్ అవుతున్నానో లేక లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలని అనిపించడం వల్లనో గోల్స్ని మర్చిపోతాం. ఇలా మనం వీటిలో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి వెనక్కి తిరిగి చూసే లోపల ఎగ్జామ్స్ వచ్చేస్తుంటాయి. అప్పుడు 1 day బ్యాటింగ్ ఇలా చేసి ఎగ్జామ్స్ పాస్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ అయినా సరే బాగా చదువుకుందాం అనుకుంటాం. అసలు ప్రెజెంట్ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సోషల్ మీడియా అండ్ ఎంజాయ్మెంట్కి అడిక్ట్ అయిపోతూ చదవడాన్ని మర్చిపోయారు. ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం త్రూ అవుట్ ద స్టడీ లైఫ్ మోటివేటెడ్గా అండ్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇలా మోటివేటెడ్గా ఉండాలంటే చాలా కష్టమే. ఎందుకంటే అందరి లైఫ్ ఒకేలా ఉండవు. చాలామంది సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఛాలెంజెస్గా తీసుకొని వాటిని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని మోటివేట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తాయి, వాటిని ఫేస్ చేసి ఎలా మోటివేటెడ్గా ఉండాలో తెలుసుకుందాం. మనం ఈరోజు చదవాలి అని చాలా ఎనర్జీతో స్టార్ట్ చేస్తాం. ఎంతో ఉత్సాహంతో ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చదివి తీరాల్సిందే అని చెప్పి ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తాం. బట్ అనుకున్న సిలబస్ని కంప్లీట్ చేయలేం. ఎందుకంటే మనకు ఏం చదవాలి, ఎంత సిలబస్ చదవాలన్న క్లారిటీ ఉండదు కాబట్టి. అయితే మనం చదవాలనుకున్న దాన్ని ఒక పేపర్లో ఆర్డర్లో రాసుకోవాలి. దీనివల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ మనం హాస్టల్లో ఉన్న వాళ్ళమైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎలా అంటే మనం చదవడం స్టార్ట్ చేయగానే ఎవరో ఒక ఫ్రెండ్స్ వస్తారు, వచ్చి ఏదో ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. మీరు వాళ్ళతో కంటిన్యూ కాకుండా వీలైనంత తొందరగా డిస్కషన్ ఎండ్ చేసి వేరే చోటుకు వెళ్ళి చదువుకోవచ్చు. ఇంకా నువ్వు ఒకటే చదువుకుంటున్నా వేరే వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తారు. వేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మైండ్లో పెట్టుకొని డీమోటివేట్ కాకూడదు. ఇంకా మీరు స్టడీస్ టైంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి వల్ల మానసిక లైఫ్ కూడా చాలా దెబ్బతింటుంది. ఇలా జరిగినప్పుడు కూడా మన ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్లాల్సిందే. ఎవరైనా చదవడంలో వీక్ అయి ఉంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రాకపోవచ్చు. ఇంకొకసారి ప్రయత్నించడం వల్ల వచ్చే నష్టమే ఉండదు కదా. ఫెయిల్యూర్ అన్నది మన లైఫ్లో ఉన్న లోపాలను సరిచేసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన స్టూడెంట్ కంటే సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో పాస్ అయిన స్టూడెంట్కే ఆ సబ్జెక్ట్ పైన చాలా గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ను మళ్ళీ చదవడు, కానీ ఫెయిల్ అయిన స్టూడెంట్ మళ్ళీ చదవాలి. సో నెక్స్ట్ టైం చదివేటప్పుడు తన మిస్టేక్స్ను తెలుసుకొని చదువుతాడు. సో అందుకే ఎప్పుడూ మనం డీమోటివేట్ అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ మనం ఏ విషయాలకు ఎక్కువగా డీమోటివేట్ అవుతున్నాం, అలాగే డిస్ట్రాక్ట్ అవుతున్నాం అనే విషయం తెలుసుకోవడానికి మనం చదువుకునేటప్పుడు ఒక పేపర్ అండ్ పెన్ తీసుకొని ఎప్పుడెప్పుడు డిస్ట్రాక్ట్ అవుతున్నాం అనేది రాసుకోండి. ఎప్పుడో జరిగిన ఫైట్ గుర్తు రావడమో, ఫ్రెండ్స్ దగ్గర మిస్అండర్స్టాండింగ్ లాంటివి ఆలోచించడం అన్ని డిస్ట్రాక్షన్సే. సో వీలైనంత తొందరగా ఇలాంటివి సరి చేసుకోవాలి, లేకుంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి. డిస్ట్రాక్షన్స్ని ఇగ్నోర్ చేయడం కన్నా సాల్వ్ చేసుకోవడమే బెటర్. కాబట్టి మోటివేటెడ్గా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం రోజంతా మోటివేట్గా ఉండొచ్చు. మోటివేటింగ్ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ వినాలి, లేకుంటే బుక్స్ అయినా చదవచ్చు. మనం ప్రతిరోజు మోటివేటెడ్గా ఉండాలంటే సక్సెస్ అయ్యాక ఎలా ఉంటామనేది విజువలైజ్ చేసి చూసుకోవాలి. అంటే ఎగ్జామ్ పాస్ అయ్యాక ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అని అలా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్, నీడ్ సెల్ఫ్ టాకింగ్ అంటే మనతో మనం మాట్లాడుకోవడం. మనం ఎంత మోటివేటెడ్గా ఉన్నా ఒకసారి నెగిటివ్ పీపుల్ వల్ల డీమోటివేట్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో మనతో మనమే మాట్లాడి మోటివేట్ అయ్యేలా చూసుకోవాలి.
ఎప్పుడైనా కానీ ఒకసారి ఫెయిల్ అయినా వెంటనే బాధపడకుండా మనసుకు సర్ది చెప్పి ఇంకొకసారి ప్రయత్నించి చూడడం. మనం చేయాలనుకున్న పనుల్లో పేపర్లో రాసుకుంటాం. ఒక పని పూర్తవంగానే టిక్ మార్క్ పెట్టుకుంటూ ఉంటే ఇంకో పని చేయాలని మోటివేట్ అవుతాం. మొబైల్ డేటా 1.5 జీబీ ఆర్ 2 జీబీ కంప్లీట్ అవ్వకపోతే ఎంత బాధపడతామో, రోజులో మనం అనుకున్న పని పూర్తవ్వకుంటే అంతే బాధపడాలి. అప్పుడే మనకు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలం. చదువుకునేటప్పుడు ముందు జరిగినవి జరగబోయేవి ఆలోచించి యాంగ్జైటీ ఫీల్ అవ్వడం వల్ల ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఆలోచనలు వచ్చేటప్పుడు నేను ఫోకస్ చేయాలి, నేను ఓన్లీ ప్రెజెంట్ జరుగుతున్న విషయాల మీదే ఫోకస్ పెట్టుకోవాలి అన్న మైండ్కి మనమే చెప్పుకోవాలి. మనం చదివిన దానికి మనల్ని ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా ఏం ఫీల్ అవ్వకూడదు. నువ్వే నీ సెల్ఫ్కు రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా మీరు అనుకున్న సిలబస్ పూర్తి చేశాక చిన్న చిన్న ట్రీట్స్ ఇచ్చుకొని ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని వేరే వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేయాలనుకున్నారో మీరు అలానే అప్రిషియేట్ చేసుకోండి. రోజంతా పాజిటివ్గా ఉండడం అలవాటు చేసుకోండి. మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి. కాలేజ్ ఆర్ స్కూల్లో మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. మీలా ఎవరైతే చదవాలి, గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండండి. ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మీకు మోటివేషన్ అవుతుంది. ఇలా ఇవన్నీ పాటించడం వల్ల స్కూల్ లైఫ్లో యాక్టివ్గా అండ్ మోటివేటెడ్గా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ చేయండి.